Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ప్రశ్న చూశాను. అది నా మనసులో ఇప్పటికీ అంటే ఇవాళ పొద్దున దాకా కూడా నాకు అది చెరిగిపోలేదు. అదేంటంటే సడన్గా మనుషులందరికీ ఫేక్ చేసే అంటే మోసపుచ్చే గుణం పోతే గనక మార్కెట్లో ఏ ఇండస్ట్రీ పడిపోతుంది ఫస్ట్ అని వాళ్ళు క్వశ్చన్ చేశారనమాట. ఆ క్వశ్చన్ చాలాసార్లు నాకు కనపడతా ఉంది. అంటే ఫేక్ చేయడం మానేస్తే అంటే ఆ శక్తి కనుక మనకు పోతే అన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించగలిగే శక్తి మనుషులకి పోతే మార్కెట్లో పడిపోయే ఫస్ట్ ఇండస్ట్రీ ఏది అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు అసలు ఏ వ్యాపారమైనా కొద్దో గొప్ప మోసం లేకుండా ఉండదు, ఎక్కువ మోసంతోనే నడుస్తున్నాయి. అన్నిటికంటే ముందు ఏది పడిపోద్ది అని ఆలోచిస్తే నాకేం పెద్ద తట్టలేదు, ఇదేం పెద్ద ఆసక్తికరంగా ఆలోచించాల్సిన విషయం కాదని మానేశాను. అయితే నేను డైలీ డివోషన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు ప్రతిదానికి నాకు నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనని నేను బైబిల్తో పోల్చుకుంటూ చెప్పడానికి దేవుడు నాకు ఈ చిన్న పరిచర్యని అనుగ్రహించారు. కాబట్టి దీనికి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సడన్ గా దేవుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేశారు. అవును, ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే ఈ టాపిక్ కి ఏది మొట్టమొదటిగా కూలిపోయే ఇండస్ట్రీ, మనుష్యులు గనక ఫేక్ చేయడం మానేస్తే మార్కెట్లో ఫస్ట్ కూలిపోయే ఇండస్ట్రీ ఏదంటే బ్యూటీ ఇండస్ట్రీ. అది నాకు చాలా హత్తుకుంది హృదయానికి. అవును కదా, ఇది నేను ఎందుకు చెప్పకూడదు? ఇదే నా సమాధానం. నిజంగానే ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ మనిషి మనకి బైబిల్లో ఉంటుంది, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా అని. నిజమే, ఆ కూషు దేశం అంటే ఆఫ్రికన్స్. వాళ్ళు కావాలని వాళ్ళు చాలా డార్క్ కలర్లో ఉంటుంది వాళ్ళ స్కిన్, కానీ వాళ్ళు మార్చుకోలేరు. కానీ ఇప్పుడు చూస్తుంటే బ్యూటీ పార్లర్స్ అని, ఇంకా మేక్ ఓవర్స్ అని, మేకప్స్ అని చాలా వస్తూ ఉన్నాయి. అవన్నీ తప్పు లేదా కాదు అని నేను అనను, ఎందుకంటే ఎవరిష్టం వారిది. కానీ చాలా అస్సలు లేని దాన్ని ఉన్నదిగా, ఉన్నదాన్ని లేనట్టుగా అలాగా చూపించడం అనేది నిజంగా ఫేకే. కాబట్టి ఆ బ్యూటీ గురించి అంటే అందం గురించి, సౌందర్యం గురించి దేవుడు ఏం చెప్పారు బైబిల్లో అని నేను ఒక చిన్నది రాసుకున్నాను అనమాట. ఆ నేపథ్యంలో నాకు ఇది అనిపించింది. అయితే ఫస్ట్ మనిషి ఫేక్ చేయడం మానేయడం మొదలు పెడితే బ్యూటీ ఇండస్ట్రీ అంతా కుప్పకూలిపోద్ది. ఎందుకంటే ఎన్నో వందల కోట్లు వ్యాపారం ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది మనిషి యొక్క సౌందర్యాన్ని పెంపొందించడానికి. అయితే సామెతలు 20వ అధ్యాయము 29లో ఏం చెప్పబడతా ఉంటుందంటే, యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అని ఉంటుంది. అంటే యవ్వనస్తుల బలము వారికి అలంకారం అంటే యవ్వనస్తులు బలము కలిగి దేవుని కార్యాలను చేస్తారు. ఏంటంటే ఆ రోజులలో అంటే ఇది సామెతలలో ఉంది కాబట్టి పాత నిబంధన కాలంలో రాజ్యాల్ని కూల్చటం, దేవునికి ఒక సొంత రాజ్యం, దేవుని బిడ్డలకు ఒక సొంత రాజ్యం ఏర్పరచుకోవటం, రాజుల యొక్క సాహసాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు యవ్వనస్తుల బలమే వారికి అలంకారం అని ఉంది. కానీ ఇప్పటి కాలంలో యవ్వనస్తులు ఎవరంటే వారు దుష్టుణ్ణి ఎదిరించగలిగేవారు. కాబట్టి వారు బలమైన కార్యాలు దేవుని కోసం, సంఘం కోసం చేస్తారు. కాబట్టి వారి బలమే అలంకారము. అది మనం లిటరల్ గా తీసుకున్నా నిజంగానే చక్కగా మంచి యవ్వనంలో ఉన్నవారు వారి యొక్క ఆరోగ్యంతోనే చాలా అందంగా ఉంటారు. కానీ మనం శరీర రీతిగా చూస్తే మంచి వయసులో ఉన్న పిల్లలు బాగా చిక్కిపోయి చాలా మాల్ న్యూట్రిషన్ ఉన్నట్టుగా కనపడితే మనము ఎందుకు వీరు ఇలా ఉన్నారా, వారికి ఏమైనా అనారోగ్యం ఉందా అని ఆలోచిస్తాం. కాబట్టి ఆరోగ్యమే నిజమైన అందం. ఆ యవ్వనస్తుల బలం వారికి అలంకారం. అదేవిధంగా తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అని చెప్తారు. అది ఏంటంటే వృద్ధాప్యం అంటే ఎన్నో ఏళ్ళు గడిచినటువంటి ఒక యాత్ర ఈ లోకంలో. అంటే వాళ్ళు చిన్నతనం నుంచి, యవ్వన కాలం నుంచి, నడి వయసు నుంచి వృద్ధాప్యం చేరుకునేసరికి జీవితంలో ఎన్నో స్టేజ్లు వాళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించడం కోసమో, తమ బిడ్డలు నడిపించుకోవడం కోసమో, లేదా తన వెనక ఆధారపడిన వారిని దేవుడు చెప్పిన జ్ఞానవాక్యంతో నడిపించడం కోసం ఎన్నో ఆటుపోట్లకు గురయ్యి ఎంతో జీవితాన్ని జీవించి వారు ఎన్నో ఎక్స్పీరియన్స్లు గుండా వెళ్తారు. కాబట్టి వాళ్ళకి స్లోగా వాళ్ళ జుట్టు నెరుస్తూ ఉంటుంది. కాబట్టి అదే వాళ్ళకి అలంకారము. అంటే వాళ్ళ తలనెరుపు చూసినప్పుడు వాళ్ళు ఎంత పండిపోయారు అని మనం అంటాం, కానీ అది వాళ్ళ యొక్క అనుభవాలకి సాదృశ్యము. కానీ ఇప్పటి కాలంలో తినే తిండి
సరిగ్గా లేకపోవడం వల్ల చాలా చిన్నపిల్లలకి తలనెరుపు వస్తూ ఉంది, అది వేరే విషయం. కానీ వృద్ధులకి నిజంగా ఆ తలనెరుపు అనేది సౌందర్యం అని దేవుడు చెప్తా ఉంటారు. అంతేకాకుండా స్త్రీలను ఉద్దేశించి కూడా అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతలు 31లో కూడా చెప్తా ఉంటారు. ఇదంతా లిటరల్ గా అందం గురించి, సౌందర్యం గురించి. అయితే మనం అబ్షాలోముని గురించి తీసుకుంటే అతను మిక్కిలి సౌందర్యవంతుడు, అతని నడినెత్తి నుంచి పాదాల వరకు కూడా ఏ లోపము లేకుండా ఉన్నవాడని ఉంది. కానీ అతని అందం చివరికి ఏమైంది? ఎంతో పొడవాటి జుట్టు, తన తండ్రిని తరుముతూ ఆ యొక్క యుద్ధములో తండ్రిని ఎలాగైనా హతము చేయాలని, అతని యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఎంతో క్రూరమైనటువంటి న్యాయబద్ధము కానటువంటి తలంపులతో ఉన్నటువంటి ఆ కుమారుడు చివరికి తన పొడవాటి జుట్టు ఆ మస్తకి వృక్షాలకి చుట్టుకొని వేలాడబడి యోవాషు చేతిలో అతను చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ అందమే అతనికి మరణాన్ని తీసుకొచ్చింది. కాబట్టి నిజమైన సౌందర్యం అనేది కేవలం శరీరరీతిగా కాదు, కానీ మన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచిస్తే గనక ఆయన 10,000లో సౌందర్యవంతుడు. అంటే 10,000 అంటే లిటరల్ గా నెంబర్ అని కాదు, ఎంత మందిలో చూసుకున్నా పురుషులలో అతి సౌందర్యవంతుడు కాంక్షణీయుడు అని ఉంటుంది. అటువంటి వాడు యెషయా గ్రంథం 53వ కీర్తన 53వ అధ్యాయం 2వ వచనంలో చెప్తారు, అతనికి సొగసైనను సురూపమైనను లేదని. అంటే తన సొగసుని, తన స్వరూపాన్ని, మంచి రూపాన్ని అంతటిని మన కోసం ఆయన పోగొట్టుకున్నాడు. అంటే తన బిడ్డలమైన మన కోసము తాను శిక్ష భరించి మనుష్యులు చూసినప్పుడు చూడనొల్లని వాడుగా అతను ఉన్నాడు. మనుష్యులు చూసుకునేటంతగా చూసుకుని ముఖము వికారం చేసుకునేటంతగా తన సౌందర్యాన్ని అంతటిని కూడా కోల్పోయాడు. దేనికోసం కోల్పోయాడంటే కేవలము తన బిడ్డలుగా మనల్ని తన యొక్క వారసులుగా చేయడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంటే సౌందర్యం అంటే ఇతరుల కోసం ఒక త్యాగం చేయటంలో సౌందర్యం ఉంటుంది. మనకి బైబిల్లో చూసుకుంటే అందమైన స్త్రీలు చాలా మంది ఉన్నారు. శారమ్మ చాలా అందమైందని చెప్తారు. 90 ఏళ్ల వయసులో ఆమె సౌందర్యాన్ని చూసి రాజుగారు ఆమెను తీసుకెళ్లిపోయి తన రాజగృహంలో ఉంచుకున్నారు. అంటే 90 ఏళ్ల వయసు అంటే ఏమాత్రము కూడా శరీరము పటుత్వం లేనిదిగా తయారయ్యి చాలా బలహీనంగా ఉంటారు స్త్రీలు మరీ ముఖ్యంగా. కానీ ఆమె 90 ఏళ్ల వయసులో కూడా అందంగా ఉందంటే కేవలము అది దేవునిని బట్టి, దేవుని యందు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి. అయితే ఇక్కడ శరీర సౌందర్యం కంటే కూడా ఆమె తన భర్తకి ఏ విధంగా సహకారత్వము చూపించగలిగింది, ఏ విధంగా విశ్వాసంగా ఉంది, వీటి వల్ల ఆమె ప్రసిద్ధురాలైంది. ఆమె మనందరికీ కూడా తల్లిగా మనం భావిస్తూ ఉంటాం శారమ్మని. అదే విధంగా ఎస్తేరును చూస్తే ఆమె కూడా ఎంతో సౌందర్యవతి, కానీ తన ప్రజల కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి బైబిల్ రాసింది. కానీ ఆమె సౌందర్యం జస్ట్ మామూలుగా చెప్పబడింది. కానీ ఆమె దేనికి ప్రసిద్ధి చెందిందంటే తన వారి కోసం తను చేసినటువంటి ఒక సాహసోపేతమైన ఒక అడుగు గురించి దేవుడు ఆమెని ఆ విధంగా పొందుపరిచించారు. కాబట్టి కేవలము శరీర సౌందర్యము అది చూడటానికి 1 నిమిషం మాత్రమే మనల్ని ఆకర్షిస్తుంది. కానీ నిజంగా కీర్తనల గ్రంథములో 90వ కీర్తన 17వ వచనం లాస్ట్ లో ఉంటది, యెహోవా ప్రసన్నత మా మీద నిలిచునుగా. కానీ దేవుని ప్రసన్నత మన మీద ఉంటే అంతకంటే గొప్ప సౌందర్యము లేనే లేదు. పవిత్రమైన జీవితము, దేవునికి అర్పించుకున్నటువంటి సమర్పణ, ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి ఎవరైనా సరే వారి జీవితము మిక్కిలి సౌందర్యము కలిగిన జీవితంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే పేతురు గారి సౌందర్యం గురించి ఏం చెప్తా ఉంటారంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన 3వ అధ్యాయంలో చెప్తా ఉంటారు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి యొక్క అందం అంతా కూడా గడ్డి పువ్వులే వాడిపోతుంది అని చెప్తా ఉంటారు. అది ఎండ వచ్చినప్పుడు అది చూడడానికి మొట్టమొదట బాగానే ఉంటుంది సూర్యోదయం అప్పుడు, కానీ ఎండ వచ్చినప్పుడు అది వాడిపోయి రాలిపోతుంది. కానీ నిత్యము నిలిచేది మాత్రం దేవుని వాక్యము. నిత్యము నిలిచే దేవుని వాక్యములో మనల్ని మనం నిలుపుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే మనము ఎంతో ధన్యులమే. అదే పేతురు గారు రాస్తూ ఏమంటారంటే స్త్రీల గురించి వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండొద్దు అంటారు. అలంకారం చేసుకున్నా ఆ అలంకారము అదే ముఖ్యమైనది కాదు, కానీ సాధువైనట్టి, మృదువైనట్టి మంచి అలంకారము మీకు అక్షయాలంకారముగా, సాధువైన మృదువైన గుణమనే అక్షయాలంకారం గల మీ యొక్క అంత సౌందర్యమే దేవునికి ఇష్టమైంది, అది మాత్రమే నిలుస్తుందని స్త్రీలను గురించి చెప్తా ఉంటారు. స్త్రీలు ఉండాల్సిన సౌందర్యము ఆ విధంగా సాధువు మృదువైనటువంటి గుణాలు కలిగి వారు ఉండాలి, అదే నిజమైన సౌందర్యం అని చెప్తా ఉంటారు. కాబట్టి దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉంటూ ఆయన సన్నిధిలో నిందారహితులుగా మనము నడుచుకోగలిగితే
పవిత్రత గనుక మనము మన జీవితాంతము దానిని కోల్పోకుండా మెయింటైన్ చేస్తే ఇతరుల కోసం మన శారీరక సౌందర్యాన్ని మనము పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మన అంత సౌందర్యం దేవునికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఆయన బాహ్య రూపాన్ని చూసే దేవుడు కానే కాదు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి ఆ హృదయ సౌందర్యమే దేవుని యొక్క ప్రసన్నత. ఆయన ప్రసన్నత మన మీద నిలిస్తే మనము పవిత్రులుగా ఉండగలిగితే మనకంటే గొప్ప సౌందర్యవతులు, మనకంటే గొప్ప అందగాళ్ళు ఈ లోకంలో ఉండనే ఉండరు. అటువంటి గొప్ప సౌందర్యము, దేవుని కన్నులలో విలువైన సౌందర్యము మనం కలిగి ఉండటానికి మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన సౌందర్యం గురించి అనేక రీతులుగా మీరు పాత నిబంధనలు వర్ణిస్తూ ఉన్నారు. కానీ ప్రభా, నీ కుమారుడు 10,000లో సుందరుడైనా సరే తన యొక్క అందాన్ని, తన యొక్క స్వరూపాన్ని, సొగసుని అంతటిని కూడా మనుషులెవ్వరు చూసి కాంక్షించగలిగే రూపం ఆయన మొత్తాన్ని కోల్పోయారు ప్రభా. కేవలము మా కోసమే ప్రభా, మా పాపాలను తుడిచివేయటం కోసం తనకున్న సమస్తాన్ని ఆయన కోల్పోయారు. కాబట్టి ప్రభా, ఆయన మేము దృష్టిలో ఉంచుకొని నిజమైన అందం అంటే పవిత్రత, నిజమైన అందం అంటే త్యాగము, దేవునికి ఇష్టమైన జీవితము, ఆయన ప్రసన్నత మా మీద నిలిచి ఉండగలుగులాగున నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క పరిశుద్ధమైన చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.